పూరా లోకల్. నిజంగా బీజేపీ వాళ్ళకి తెలంగాణ పౌరుషం ఉంది. అమెరికాలో ఉద్యోగం చేసిన కవితమ్మకు లేదు తెలంగాణ పౌరుషం. 1998లో తొలిదశ ఉద్యమం తర్వాత మరిచిపోయిన ఆత్మాభిమాన్ని ఆత్మగౌరవాన్ని కదిలించిందే బీజేపీ. ఒక్క ఓటు 2 రాష్ట్రాలు. తెలంగాణ అనే పదం మాలాంటి తరానికి చూపిందే దిక్సూచి చూపిందే భారతీయ జనతా పార్టీ. ఆ టైంలో కవితమ్మ గారు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నట్లు. ఆ తెలంగాణ రక్తం ఎప్పుడైందో మాకు అర్థం కాలేదు. చీమలు పెట్టిన పుట్టల పాము చొరవడ్డట్లు కల్వకుంట్ల కుటుంబం చొరవడి ఈరోజు తెలంగాణ పౌరుషం గురించి మాకు చెప్పే అవసరం లేదు. నికాసైన తెలంగాణ హిందూ బిడ్డలం, మరి హిందూ ద్రోహు బిడ్డలం కాదు. హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్న రక్తం కాదు మాది. కాబట్టి అట్లాంటి బసకచర్యలు కాదు, ఏ చర్యలు కాదు. తెలంగాణకు ఏ అన్యాయం జరిగిన, నీటి మీద కావచ్చు, భూమి మీద కావచ్చు, నేల మీద కావచ్చు, ఎటువంటి అన్యాయం జరిగినా నిగ్గదీసి అగ్గి గీసేది భారతీయ జనతా పార్టీ. అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చే ముందు కొద్దిగా జాగ్రత్తగా ఇస్తే బాగుంటుంది. అర్హత కూడా చూసుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు? భారతీయ జనతా పార్టీ రోజు 30 రాష్ట్రాలలో విశాల భారతం చెందింది. ఇది ఫ్యామిలీ పార్టీ కాదు, ఫామ్ హౌస్ పార్టీ కాదు. ఈ తెలంగాణ ప్రజల కాదు, భారతదేశంలో ఉన్న ప్రజలు కావచ్చు, ప్రపంచంలో ఉన్న హిందువులందరూ దేశం గురించి, సంస్కృతి గురించి, సాంప్రదాయం గురించి, సనాతన ధర్మం ఓడగట్టకుండా ఉండాలని ఈ దేశం గురించి పోరాడేదే భారతీయ జనతా పార్టీ. ఆ ఉద్దేశంతోనే భారతదేశంలో ఉన్న ప్రజలు అన్ని వర్గాల వాళ్ళు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, అందరూ ఒక్కటే 21 రాష్ట్రాలలో మమ్మల్ని కాషాయ జెండా ఎగరనిచ్చారు. కాబట్టి ఈరోజు ఈ దేశంని అభివృద్ధి పథంలో తీసుకుపోతాము. ఇది వికసిత భారత్, ఒక దృఢమైన భారత్గా నిర్మిస్తున్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. ఇట్లాంటి చిట్టిపోటి మాటలకు ప్రశ్నించడం కూడా అవసరం లేదు. పూరా లోకల్.